అన్యాయము చేయవాడు ఇంకనూ అన్యాయము చేయనిమ్ము, నీతిగా ఉండేవాడు ఇంకనూ నీతిగా ఉండనిమ్ము. వాని క్రియల చొప్పున నేను వానికి ప్రతి వానికి జీతం ఇచ్చుటకు నేను త్వరగా వస్తున్నానని మనం చూస్తాం. అయితే దేవుడు వస్తున్నటువంటి సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వస్తాడు అనే నిరీక్షణతో నువ్వు ఎదురు చూస్తున్నావు. కాబట్టి నువ్వు ఏ రీతిలో ఎదురు చూస్తున్నావు, నీ విశ్వాసం ఏ విధంగా ఉంది, నీ ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉంది, నువ్వు దేవుని పట్ల ఏ విధంగా పట్టు కలిగి ఉన్నావు. నువ్వు ప్రార్థనలో కావచ్చు, పాటలు పాడే విషయంలో కావచ్చు, దేవుని మహిమపరిచే విషయంలో కావచ్చు, దేవుని ఘనపరిచే విషయంలో కావచ్చు, నువ్వు నీ ఆత్మీయ జీవితం ఎలా కొనసాగిస్తున్నావు, నువ్వు ఏ విధంగా పట్టు కలిగి ఉన్నావు. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు, నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దాన్ని, అనగా మీ విశ్వాసము కావచ్చు, మీ ఆత్మీయ జీవితం కావచ్చు, మీ ప్రార్థనా జీవితం కావచ్చు, మీరు దేవుని గైకొనే విషయంలో కావచ్చు, ప్రతి విషయంలో మీరు ఏ విధంగా ఉన్నారు దాన్ని మీరు గట్టిగా పట్టుకోమని దేవుడు సెలవిస్తున్నాడు. మరి ఏ కోవలో మనం ఉంటున్నాం, మన ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉంది, మన ప్రార్థనా జీవితం ఏ విధంగా ఉంది, మనల్ని మనము ఏ విధంగా దినదినము దేవుని ఎదుట కనబరుచుకుంటున్నాం.